నందిగామ నియోజకవర్గంలో దళిత గలం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిబిఎన్ ఫోరం కమిటీ నాయకులు అమర్ గారికి, కిరణ్ గారికి, సునీత గారికి, ప్రసన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారికి, నక్కా ఆనంద్ బాబన్న గారికి, అనిత గారికి, సౌమ్య గారికి, శ్రీనివాస్ గారికి, వేదిక ముందున్నటువంటి నా దళిత జాతి రక్త బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు దళితుల ఆధ్వర్యంలో, దళితుల నాయకత్వంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఈ రోజు దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని దళిత సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, నందమూరి తారక రామారావు గారు ఈ కార్యక్రమానికి ముందు మనం ఈ మహనీయులకి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు ఉన్నటువంటి సందర్భంలో దళితుల్ని మనుషులుగా కాకుండా పశువుల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ చీకటి సామ్రాజ్యాన్ని రాజ్యాంగం అనే ఒక పవిత్ర గ్రంథం ద్వారా కూకటి వేలతో సహా పెకిలించి భారతదేశంలో దళితులకి స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ హక్కుల్ని తన అధికారం ద్వారా ఆచరణలో పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా మొట్టమొదటి కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్. హక్కుల కోసం భిక్ష మెత్తకండి, పోరాడి సాధించండి, అడుక్కుంటే వచ్చేది ముష్టి, పోరాడితే వచ్చేది ఆస్తి అని దళిత వర్గాలకి ఆ సూక్తితో, ఆ చైతన్యంతో, ఆ పోరాటంతో అనేక మార్గాలుగా మన జీవితాల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కాల్మోక్తం పాంచంద్ అనేటువంటి చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా పెకిలించి దళితులకి అధికారాన్ని, హక్కుల్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు దళితులు విద్యకు దూరంగా ఉన్నారని భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలల్ని ప్రవేశపెట్టి దళితుల్ని విద్యకు అందించినటువంటి మహనీయుడు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, భూస్వాములు మాత్రమే తినేటువంటి తెలంగాణని పేదలకి అందించినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలతో, ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి దళిత సంక్షేమ పథకాలని రద్దు చేయలేరు. ఎవరు ముఖ్యమంత్రి అయినా దళితుల కోసం సొంతంగా ఆయన మార్పుండే విధంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెడతారు. ఉండేటివన్నీ రద్దు చేసి ఒక్క పథకం కూడా పెట్టకుండా ఒకవైపు దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, దమనకాండ, ఎంత నిర్బంధం లేకి దళిత జాతిని నెట్టివేశారంటే అన్యాయం జరిగిన, అత్యాచారం జరిగిన, దాడులు జరిగిన, హత్య చేసిన వారిని కాపాడేటువంటి దుర్మార్గ ప్రభుత్వం అక్కడ పోయి ప్రశ్నించిన, ఉద్యమాలు చేసిన, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. మీరందరూ దళిత సమాజాన్ని గత 40-50 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటారు. ఇంతటి దుర్మార్గం ఏ ముఖ్యమంత్రి పాలనలో లేదు. సాక్షాత్తు తన ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అధికార, అహంకార మదంతో డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులని మీరు కేసు పెట్టినా, పోరాటం చేసినా మీ 2వ కొడుకును కూడా చంపుతామని హెచ్చరిస్తే 2 రోజులు వాడి పేరు FIR లో లేదు.
తెలుగుదేశం పార్టీ, నేను నక్క ఆనందబాబు అన్న మిగతా దళిత నాయకులు అక్కడికి పోయి పోరాటం చేస్తే, లాఠీ చార్జ్ జరిగేంత వరకు పోరాటం చేస్తే వాడిని FIR లో చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైలు నుంచి బయటికి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాడిని భుజాల మీద ఎత్తుకొని పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా తన ఇంటి వరకు తీసుకెళ్లాడంటే దళితులంటే ఎంత లెక్కలేనితనమో, దళితుల్ని చంపినటువంటి దుర్మార్గుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూల బాటలో నడిపిస్తా ఉందంటే దళితులందరూ ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించాలి. వాడిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఈ రోజు ముఖ్యమంత్రి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి వాడిని ఆహ్వానిస్తా ఉన్నాడంటే దళితులంటే ఎంత లెక్కలేనితనంతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో మహేంద్ర అనే ఒక దళిత యువకుడు చిన్న ఫ్లెక్సీ వివాదంతో పోలీస్ స్టేషన్ పిలిపించి హింసిస్తే నా మరణానికి పలానా సిఐ, పలానా ఎస్ఐ, పలానా వైసీపీ నాయకులు కారణం అని చెప్పి మరణ వాంగ్మూల్యం ఇచ్చి చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా SC ST అట్రాసిటీ చట్టంలో ఉన్నటువంటి డబ్బులు శాంక్షన్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చి మేము న్యాయం చేశాం, మీరెవరు మాట్లాడొద్దండి, ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దండి, మీరు పోరాటాలు చేయొద్దండి, మేము న్యాయం చేశామని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, హోంమంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే అదే న్యాయం అంటే నేను ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. మనిషి చనిపోతే 5 లక్షలు 10 లక్షలు ఇస్తే న్యాయం జరిగినట్లయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుల్ని చంపినటువంటి అనంతబాబుని చంపేస్తే దళితులందరూ చందాలు వేసుకొని డబ్బులు ఇస్తారు. అది న్యాయమా? ఆధునిక పాలనలో ఉన్నామా? అనాగరిక పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో లేమా? ఒకరిని చంపేసి 10 లక్షలు 5 లక్షలు ఇస్తే అది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధింపబడిన దళితుడికి, నష్టపోయిన దళితుడికి, ప్రాణం కోల్పోతే ఇతర కులాల నుంచి నష్టపరిహారంగా కుటుంబానికి ఇవ్వాలని అట్రాసిటీ చట్టంలో పొందపరిస్తే ఎవడి భిక్ష? అది ముఖ్యమంత్రి భిక్షనా? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భిక్షనా? హోంమంత్రి భిక్షనా? సిగ్గుందా హోంమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా అడుగుతా ఉన్నా. నీ పక్కన కోవూరికి 5 కిలోమీటర్ల దూరంలో దళిత మైనర్ బాలికని అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు ఇసిరేసిపోతే అనిత గారు పోయేంత వరకు కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదంటే, ఎక్కడైతే దిశ చట్టమని 32 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రచార ఆర్భాటంతో అయితే దిశ చట్టం అమల్లోకి తెస్తాడమని చెప్పి ఎక్కడైతే అబద్ధాలు చెప్పడానికి సభను ఏర్పాటు చేశారో రాజమండ్రిలో, ఆ వేదిక దగ్గరే ఆ అమ్మాయిని వదిలేసిపోతే ఈ రోజు వరకు కూడా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఈ రోజుకి ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇక్కడ ముఖ్యమంత్రిని మనం 2 రకాలుగా గమనించాలి. కుల వివక్షత. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ గారు మరణిస్తే, దళితుడు దుర్గాప్రసాద్ మరణిస్తే 6 నెలలు ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఇతను రాజకీయ కార్యక్రమానికి తిరుపతికి పోయి గెస్ట్ హౌస్ కి ఆ దళిత కుటుంబాన్ని, ఎంపీ కుటుంబాన్ని పిలిపించుకొని పరామర్శిస్తాడంటే ఎంత కులహంకారం ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదే కర్నూలు జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్సీ, తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ చనిపోతే హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడికక్కడ తన కొడుకు ఎమ్మెల్సీ ప్రకటిస్తాడంటే మరణాల్లో కూడా కులాన్ని చూసేటువంటి ఈ దళిత ద్రోహి జగన్ రెడ్డి మనకు అవసరమా అని చెప్పి సందర్భంగా మనం ప్రశ్నిస్తాం. పక్క రాష్ట్రంలో దిశ అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే అక్కడ ప్రభుత్వం వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఏ సామాజిక వర్గ మహిళలకి అత్యాచారం జరిగినా అది తప్పే, సమాజం ఖండించాల్సిందే. అక్కడ అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని ఆ ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేస్తే ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో లేచి నిలబడి ఆ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి నేను దిశ చట్టాన్ని తెస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీ నియోజకవర్గంలో దళిత మహిళ అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఎందుకు నువ్వు వాళ్ళని శిక్షించలేదు? అంటే మహిళల యొక్క మానాల్లో కూడా కులాన్ని చూసేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవసరమా అని చెప్పిన సందర్భంగా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మరణాల్లో
మహిళల యొక్క శీలాల్లో కులాన్ని చూసేటువంటి ఈ దళిత ద్రోహిని ఎప్పటికీ మనం క్షమించకూడదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. 27 సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో తన తండ్రి రాజశేఖర రెడ్డి NSFDC పథకం మా గొంతు అని కేంద్రానికి లేఖ రాస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ పథకాన్ని పునఃప్రారంభించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ కార్పొరేషన్ కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దళితుడి భూమికి యజమాని చేస్తేనే సామాజిక హోదాని నమ్మి కార్పొరేషన్ ద్వారా 1000 ఎకరాల భూములు రైతుల దగ్గర నుంచి కొని దళితుల్ని యజమాని చేస్తే ఈతను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 11,000 ఎకరాల భూములు ఇంటి పట్టాల నెపంతో దళితుల భూములు లాక్కున్నటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎంత తేడా ఉందో ఇద్దరికి గమనించాలి. అనేక దుర్మార్గాలు, SC/ST సప్లాన్ నిధులు 30,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. నక్కా ఆనంద్ బాబన్న మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ కి బడ్జెట్ గాని SC/ST సప్లాన్ నిధులు సక్రమంగా అమలయ్యేలా చూసి దళితులకి అభివృద్ధి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు, హోం మంత్రులు ఉన్నారు, దాదాపు 5 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళు దళిత బానిసలు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తిరుపతిలో సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వేదిక మీద కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి, వెనకాల చేతులు కట్టుకొని నిలబడతానంటే దళితుల ఆత్మగౌరవం ఎక్కడుంది? మంత్రి పదవి ఇచ్చి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వేదిక పైన జగన్మోహన్ రెడ్డితో పాటు దాదాపు 10 మంది వాళ్ళ సామాజిక వర్గం కూర్చోబెట్టి దళితుల్ని వెనక కూర్చోబెడతానంటే మంత్రులకు కూడా విలువ లేదనడానికి ఇదొక ఉదాహరణ. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో దళిత నాయకత్వం ఉంది. నక్కా ఆనంద్ బాబన్న గారు గాని, వర్ల రామయ్య గారు గాని తెలుగుదేశం పార్టీ నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ ఆలోచన ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళు స్ట్రాటజీ మీటింగ్ లో వీళ్ళ ఆలోచనలతోనే కార్యక్రమాలు మొదలవుతాయంటే దళితుల ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీలో ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. దళితుల ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే అనేక కారణాలు చూసుకోండి. దళితుల్ని విద్య అందించి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్, గవర్నమెంట్ స్కూళ్లలో బాగా చదివేటువంటి దళిత విద్యార్థుల్ని ప్రభుత్వం కార్పొరేట్ చైతన్య నారాయణ స్కూల్లో చదివించేటువంటి స్కీముని రద్దు చేయడం వల్ల సంవత్సరానికి 70,000 నుంచి 80,000 మంది దళిత విద్యార్థులు ఈ రోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యను పెట్టి, అంబేద్కర్ గారి పేరే విదేశీ విద్యకు ఎందుకు పెట్టారంటే చదువుకు పేదరికం అడ్డు కాదు, కులం అడ్డు కాదు. పేదరికంలో అణగారిన వర్గాల్లో నుంచి పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం చదువు వల్లే రాజ్యాంగాన్ని దేశానికి అందించాడనేటువంటి చైతన్యాన్ని, స్ఫూర్తిని దళిత విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి ఇవ్వాలని ఆ మహనీయుడి పేరు చంద్రబాబు నాయుడు గారు పెడితే ఆర్థిక ఉగ్రవాది, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి దొంగన కొడుకు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తీసేసి వీడి పేరు పెట్టుకుంటారంటే ఎంత అహంకారం ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. గురుకులాలకి బాలయోగ్ గారి పేరుంటే గురుకులాలకి బాలయోగ్ గారి పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెడతామంటే దళితుల ఆత్మగౌరవానికి చరిత్రకారుల యొక్క దళిత వర్గాల్లో పుట్టి చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుల యొక్క చరిత్రని మన తరాలకి, భావితరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మహనీయుల పేర్లు పెడితే మన చరిత్రను చెరిపేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకుంటాడంటే ఎంత అహంకారం ఉందో ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. ఎస్సీ కార్పొరేషన్ ఈ రోజు 3గా విభజించబడ్డాయి. మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ ₹1 బడ్జెట్ లేదు, ₹1 బడ్జెట్ లేదు, ఒక్క రుణాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. కార్పొరేషన్లు మూతపడ్డాయి. ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర పేరు మీద SC/ST బీసీ మంత్రులు ఈరోజు ఊరేగుతా ఉన్నారు. నేను వీళ్ళందరికీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. సామాజిక న్యాయం అని చెప్పేసి ఊరేగుతా ఉన్నారు. దాదాపు 1000 నామినేటెడ్ పదవులు, 60 సలహాదారుల పదవులు, ఒక్కొక్క పదవికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు
జీతభత్యాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండేటువంటి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మాలామాదిగా 2 కార్పొరేషన్లు మాకిచ్చి ఇది సామాజిక న్యాయం అని ఊరేగుతా ఉన్నారు. మీకు నిజంగా ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ పదవుల ద్వారా ఈ వర్గాలకు న్యాయం చేశామని మీరు అనుకుంటే ఈ బస్సు యాత్రలో 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ, దళిత కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ, వాళ్ళు వస్తే ఈ వర్గాల ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారని చెప్పేసి రాకున్నారు. చైర్మన్లకి జీతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం పేరుకు మాత్రం పదవులు ఇచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని అందరం ఎక్కించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రాజకీయ బదిలీలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి బాధితులు దళితులు బీసీలే. ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఈ రోజు ఇతర నియోజకవర్గాలకి అధికారాన్ని ఇస్తున్నామని చెప్పి బలిపీఠాన్ని ఎక్కిస్తా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలు సహజ సంపదను దొంగలించినటువంటి దొంగలు ఇతర నియోజకవర్గాలకు వస్తే క్షమించద్దండి. ఈ నియోజకవర్గంలో నందిగామ నియోజకవర్గంలో అన్నదమ్ముల యొక్క దుర్మార్గాల్ని, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ యొక్క దుర్మార్గాల్ని ఎండగట్టడానికి వాళ్ళని మళ్ళీ ఓడించడానికి సౌమ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మనందరి ఆడపడుచు మీ అందరి సహకారంతో రాక్షసులు లాంటి అన్నదమ్ములతో పోరాడుతా ఉంది. మీరందరూ అండగా ఉండి వచ్చేటువంటి ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో నా సోదరుని గెలిపించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై జగన్.